హాయ్ గాయ్స్, ఈరోజు ఒక మూవీ చూసేద్దాం. ఇది మీరందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఒక మూవీ, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేసేయండి. మూవీ స్టార్టింగ్లోనే చైనాలోనే చాలా పెద్ద రిచ్ ఫ్యామిలీ అయిన కిన్ ఫ్యామిలీ గురించి న్యూస్లో చెప్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో గ్రాండ్ మదర్ చనిపోయి ఉంటారు, ఆవిడ గురించే చెప్తూ ఉంటారు. అక్కడికి మన హీరో కిన్ వస్తాడు. ఇతను కిన్ ఫ్యామిలీ అబ్బాయి అన్నమాట. చాలా రిచ్ అవ్వడంతో అందరూ ప్రిన్స్ అని పిలుస్తూ ఉంటారు. హీరోతో పాటు ఒక లేడీ కూడా వస్తుంది, తన పేరు మో. హీరో వాళ్ళ సెకండ్ బ్రదర్ వైఫ్, తను ప్రెగ్నెంట్ గా కూడా ఉంటుంది. హీరో వాళ్ళ బ్రదర్ ఏమో చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత హీరోనే తన బాధ్యతలు తీసుకొని ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో హీరో వాళ్ళ వైఫ్ ని చూపిస్తున్నారు. తనే మన హీరోయిన్. తనకి కొంచెం పిచ్ కూడా ఉంటుంది. హీరో తనకి డివోర్స్ ఇచ్చేస్తాడు. ఆ డివోర్స్ పేపర్స్ లో చాలా తెలివిగా తనతో సైన్ తీసుకుంటాడు. ఇదంతా అసిస్టెంట్ చూసి చాలా బాధపడతాడు. మీరు ఇలా ఎందుకు చేయాలనుకుంటున్నారు? తను ప్రెగ్నెంట్ గా కూడా ఉంది, అది కూడా ట్విన్స్. మీరు చేసేది కరెక్టేనా అని అడుగుతాడు. హీరో తనని ఎందుకు మ్యారేజ్ చేసుకున్నాడో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హీరో హీరోయిన్ ని మ్యారేజ్ చేసుకోవాలని వాళ్ళ గ్రాండ్ మానే డిసైడ్ చేసి ఉంటారు. దాని వెనకాల ఒక కారణం కూడా ఉంది. ఏంటంటే హీరో కోమాలో ఉంటాడు. అప్పుడు చాలా మంది డాక్టర్స్ చెక్ చేసి ఇంకేం చేయలేమని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటారు. గ్రాండ్ మా అయితే ఒక అతన్ని హైయర్ చేసి ఉంటారు. అతను కొన్ని రిచువల్స్ అన్ని పూర్తి చేస్తాడు. అందులో భాగంగా మ్యారేజ్ కూడా అవ్వాలి అని చెప్పుంటాడు. వైఫ్ పక్కనే ఉంటే మీ మనవడు కాన్షియస్ లోకి వస్తాడని చెప్పుంటారు. అందుకే హీరోయిన్ ఇచ్చి మ్యారేజ్ ఒక పిచ్చి పిల్ల కదా, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తనకేం తెలీదు. ఈ అమ్మాయి ఒళ్ళంతా ర్యాషెస్ ఉన్నాయి, అయినా పర్వాలేదు, మీ మనవడితో పెళ్లి జరిపించండి, మీ మనవడికి బాగైపోతుంది అని ఆ డాక్టర్ చెప్పుంటాడు. ఈ అమ్మాయి మీకు పనికొస్తుంది అని కూడా చెప్పుంటాడు. అందుకే గ్రాండ్ మా హీరో పెళ్లి తనతో జరిపించుంటారు. హీరో కాన్షియస్ లోకి రాగానే తన చేతిని హీరో చేతికి అందిస్తారు. నువ్వు తనని ఎప్పటికీ వదలకూడదు అని చెప్పి మాట కూడా తీసుకొని ఉంటారు. తనని జాగ్రత్తగా చూసుకోవాలని కూడా చెప్పుంటారు. ఇప్పుడు ప్రెసెంట్ లో నువ్వు నన్ను అంత దూరంగా ఎందుకు పంపిస్తున్నావని హీరోయిన్ అడుగుతుంది. నీకు స్నోఫాల్ అంటే ఇష్టం కదా, అది చూడ్డానికే పంపిస్తున్నాను అని చెప్తాడు. అయితే నువ్వు కూడా నాతో పాటు రా అంటుంది. లేదు, ఫస్ట్ నువ్వు వెళ్ళు, ఆ తర్వాత నేను వస్తాను అని హీరో అంటాడు. ఇదంతా చూసి అసిస్టెంట్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇదంతా హీరో వాళ్ళ బ్రదర్ వైఫ్ మో ఉంటుంది కదా, తను చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. హీరోయిన్ వెళ్ళేటప్పుడు హీరో అసలు చూడలేకపోతాడు. ఆ మో హీరోయిన్ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. ఫైనల్ గా నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఇక ఈ ఫ్యామిలీకి నేను ఒక్కదాన్నే అమ్మాయిని అని అంటుంది. మిస్టర్ కిన్ నాకు మాట ఇచ్చారు, ఆయన వెనకాలే వస్తారంట అని తను చెప్తుంది. నువ్వు కిన్ కి ఒక టూల్ లాగా యూస్ అయ్యావంతే, ఇక మీదట నీ అవసరం ఇక్కడ లేదు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అదంటుంది. హీరోయిన్ దారిలో వెళ్ళేటప్పుడు దాని మాటలే గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. తనకి హెల్త్ ప్రాబ్లం అవుతుంది. తను డ్రైవర్తో చెప్తుంది, నాకు కొంచెం హెల్త్ బాలేదని. డ్రైవర్ కార్ ఆపే లోపలే యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తున్నారు. మన హీరోయిన్ ఉంటుంది కదా, తను షన్ ఫ్యామిలీ అమ్మాయి అన్నమాట. వాళ్ళు కూడా బాగా రిచ్. ఆ రోజు మన హీరోయిన్ షన్ బర్త్డే పార్టీలో తను తాగే డ్రింక్స్ లో ఏదో మెడిసిన్ కలిపేసి ఉంటారు. ఆ డ్రింక్స్ తాగాక తన బాడీ మొత్తం ర్యాషెస్ వచ్చేసి ఒకలాగా అయిపోతూ ఉంటుంది. నువ్వు నా డ్రింక్స్ లో ఏం కలిపావని అడుగుతుంది. నెక్స్ట్ సీన్ లో తనని తీసుకెళ్లి రోడ్డు మీద వదిలేస్తారు. ఒక అమ్మాయి కార్లో కూర్చొని ఉంటుంది. నేను నీకు ఇచ్చిన మెడిసిన్ వల్ల నీ బాడీ మొత్తం ర్యాషెస్ వస్తాయి, మీ నాన్న కూడా నిన్ను గుర్తుపట్టలేడు, షన్ ఫ్యామిలీ ఫ్యూచర్ అమ్మాయిని నేనే, ఇంకా నీకు పిచ్చి కూడా పడుతుంది అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటుంది. అదంతా తనకి ఇప్పుడు గుర్తుకొస్తుంది. హీరోనే తనకి యాక్సిడెంట్ అయ్యేలా చేశాడని తను అనుకుంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తుంది. అంతలో తనకి డెలివరీ పెయిన్స్ వస్తాయి. డెలివరీ కూడా అవుతుంది. ఒక బేబీ పుడుతుంది. వాళ్ళ నాన్న అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళ కూతుర్ని ఇలాంటి పరిస్థితుల్లో చూసి చాలా బాధపడతారు. తనని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఒక బేబీ కనిపిస్తుంది. బాగా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. ఈ బేబీని తీసుకెళ్తే బతుకుతుందో లేదో. ఆ తర్వాత నా కూతురు చాలా బాధపడుతుంది. ఆల్రెడీ 3 years నా కూతురికి దూరంగా ఉన్నాను, ఇంకా నేను నా కూతుర్ని బాధ పెట్టలేనని చెప్పేసి ఆ బేబీని అక్కడే వదిలేసి హీరోయిన్ ని వాళ్ళ నాన్న తీసుకెళ్లిపోతాడు. యాక్సిడెంట్ అయిందని తెలిసి హీరో కూడా అక్కడికి వచ్చేస్తాడు. అక్కడ బేబీని చూసి వెంటనే ఎత్తుకుంటాడు. అసలు ఏం జరిగిందని డ్రైవర్ని అడుగుతాడు. ఏం జరిగిందో నాకు తెలీదు అని డ్రైవర్ చెప్తాడు.
నా వైఫ్ ఎక్కడా అని అడిగితే దానికి కూడా వాడి దగ్గర సమాధానం లేదు. నాకు ఇంకొక బేబీ కూడా ఉండాలి, ఎక్కడా అని హీరో చాలా కోప్పడతాడు. నెక్స్ట్ సీన్ లో ఒక అమ్మాయి బైక్ మీద వెళ్తూ ఉంటుంది. ఇంకో పక్క ఒక క్లబ్ లో మిస్టర్ యు అనే అతన్ని చూపిస్తున్నారు. అతను వాళ్ళ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు, నువ్వు షన్ ఫ్యామిలీ అమ్మాయి షన్ ని ఎందుకు మ్యారేజ్ చేసుకుంటున్నావు? షన్ అంటే మన హీరోయిన్ అన్నమాట. ఆ అమ్మాయి 3 years కనిపించకుండా పోయింది. ఇప్పుడు తనకి ఒక బాబు కూడా ఉన్నాడు. నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు మ్యారేజ్ చేసుకుంటున్నావు అని అడుగుతారు. ఎందుకంటే షన్ ఫ్యామిలీతో కిన్ ఫ్యామిలీకి డీలింగ్ ఉంది. మా పెద్దవాళ్ళు మేమిద్దరం మ్యారేజ్ చేసుకోవాలని ఎప్పుడో డిసైడ్ చేశారు. అంతేకాదు తనని మ్యారేజ్ చేసుకుంటే మా బిజినెస్లో మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది. బిజినెస్ కోసమే తనతో మ్యారేజ్కి ఓకే చెప్పాను. లేదంటే అలాంటి అమ్మాయిని ఎవరు మ్యారేజ్ చేసుకుంటారు? ఆల్రెడీ తనకి ఒక బాబు కూడా ఉన్నాడు. వాడు ఎవడికి పుట్టాడో ఏంటో అని నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు. అంతలో వాడిని ఎవరో వెనక నుంచి అటాక్ చేస్తారు. ఎవరా అని చూస్తే హీరోయిన్ కొడుకు. మీరు మా అమ్మ గురించి ఎందుకలా మాట్లాడుతున్నారని బాబు అడుగుతాడు. ఆ యు ఉంటాడు కదా, ప్రిన్స్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నన్ను ఎందుకు కొడుతున్నావు అని ఏదో తెలిసినట్టే అడుగుతాడు. బాబు మళ్ళీ వాడిని కొట్టబోతుంటే కరెక్ట్గా హీరో వచ్చి ఆపుతాడు. వాడిని ఎందుకు కొడుతున్నావని అడుగుతాడు. మీరెవరు అని బాబు అడుగుతాడు. నేను మీ నాన్నరా అని హీరో అంటాడు. ఈ అబ్బాయికి హెల్త్ బాగాలేదు కదా, ఇలా ఎలా కొడుతున్నాడని అందరూ షాక్ లో చూస్తూ ఉంటారు. వాళ్ళు మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడారు, అందుకే వాడిని కొట్టాను అని బాబు చెప్తాడు. నేనేం మాట్లాడలేదు, నేను షన్ ఫ్యామిలీ అమ్మాయి గురించే మాట్లాడాను అని వాడు అంటాడు. మళ్ళీ హీరోయిన్ గురించి మాట్లాడబోతుంటే బాబుకి కోపం వచ్చి కొట్టడానికి వస్తాడు. హీరో బాబుని అక్కడ నుండి తీసుకెళ్లిపోతాడు. బైక్ మీద ఒక లేడీని చూపించారు కదా, ఆ లేడీ ఎవరో కాదు, మన హీరోయినే. తన బాబు ఈ హోటల్లోకి వచ్చాడని తెలిసి తీసుకెళ్లడానికి వచ్చుంటుంది. ఇంకో పక్క ఒక బాబుని చూపిస్తున్నారు. ఆ బాబు చూడ్డానికి ఇంతకుముందు హోటల్లో చూపించినట్టు అదే బాబులాగే ఉంటాడు. డ్రెస్ మాత్రం చేంజ్ చేసుంటారు. కొంతమంది రౌడీలు బాబు దగ్గరకు వచ్చి మీ అమ్మ ఎక్కడా అని అడుగుతారు. నాకు అమ్మ లేదు, మా నాన్న మాత్రమే ఉన్నారని ఆ బాబు చెప్తాడు. అంతలో హీరోయిన్ అక్కడికి వస్తుంది. ఆ బాబు నా బాబే, నేనే బాబుకి తల్లిని అని చెప్పి వాళ్ళను బాగా కొడుతుంది. ఈ లేడీ ఏంటి మా అమ్మని చెప్తోంది అని బాబు షాక్ లో చూస్తూ ఉంటాడు. నువ్వు నాతో చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడికి వెళ్ళకూడదని నేను చెప్పాను కదా అని హీరోయిన్ అడుగుతుంది. బాబు ఏం ఆన్సర్ చెప్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు. అంటే అమ్మ దొరికిన సంతోషంలో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. తను బాబుని తీసుకెళ్లి బైక్ మీద కూర్చోబెడుతుంది. వెనక నుంచి హీరో ఇంకొక బాబుని తీసుకెళ్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ట్విన్స్ అన్నమాట. వాళ్ళు ట్విన్స్ కావడంతో చేంజ్ చేసి తీసుకెళ్లిపోయి ఉంటారు. ఇంటికి వెళ్ళాక తను వాళ్ళ నాన్నకు కాల్ చేస్తుంది. వాళ్ళ నాన్న బాబుతో మాట్లాడతారు. నువ్వు వెళ్ళి ఆ యూని కొట్టావంట కదా, నాకు తెలిసింది, ఎందుకు కొట్టావని అడుగుతారు. బాబు ఏం ఆన్సర్ చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. నాన్న నేను మీతో ఎన్నిసార్లు చెప్పాలి, వాడిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని హీరోయిన్ అంటుంది. అదంతా నాకు తెలీదు, ఇది మన పెద్దవాళ్ళు డిసైడ్ చేశారు, నువ్వు అతన్ని మ్యారేజ్ చేసుకోవాల్సిందే అని వాళ్ళ నాన్న అంటారు. తను బాబుని టచ్ చేస్తూ ఉంటుంది. చాలా కోల్డ్గా అంటే చాలా చల్లగా ఉంటాడు. నువ్వేంటి ఇలా ఉన్నావు, నీకోసం అల్లం వేసి సూప్ చేసి తీసుకొస్తాను, అది తాగు, కొంచెం బెటర్గా ఫీల్ అవుతుంది అని చెప్పి హీరోయిన్ అక్కడ నుండి వెళ్తుంది. ఇంకో పక్క హీరోని చూపిస్తున్నారు. హీరో ఆ బాబుని తీసుకెళ్ళాక అప్పుడు హెల్త్ కండిషన్ ఏం బాగాలేదు కదా, అది ఇంకా బాగవ్వలేదు, అలాగే ఉంటుంది. బాబుకి రోజు మెడిసిన్ ఇస్తూ ఉంటారు. ఈ రోజు కూడా అలాగే మెడిసిన్ ఇస్తే బాబు తాగడం లేదు, తోసేస్తాడు. హీరోకి చాలా కోపం వస్తుంది. ఈ రోజు ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు అని అరుస్తాడు. మెడిసిన్ కింద పడిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అని అసిస్టెంట్ అడుగుతాడు. హీరో ఇంకొక టాబ్లెట్ వేసుకుంటాడు. మీరు ఇన్ని టాబ్లెట్స్ రోజుకు వేసుకోవడం కరెక్ట్ కాదు అని అసిస్టెంట్ అంటాడు. హీరో అతని మాటలు వినిపించుకోకుండా చెస్ట్ని కట్ చేసుకొని ఆ బ్లడ్తో మెడిసిన్ రెడీ చేస్తారు. ఇదంతా బాబు చూస్తూ ఉంటాడు. అసిస్టెంట్ బాబుతో చెప్తాడు, నువ్వు పుట్టినప్పుడు చాలా ఫ్రీజ్ అయిపోయావు, నిన్ను నార్మల్ చేయడానికి మెడిసినే దొరకలేదు, అందుకే మీ డాడీ ఇలా చేస్తారు. ఫస్ట్ వామ్ అవ్వడానికి మీ డాడీ టాబ్లెట్ వేసుకుంటారు, ఆ తర్వాత ఆ బ్లడ్ని నీకు మెడిసిన్గా ఇస్తారు అని చెప్తాడు. సారీ, ఆ బ్లడ్ని ఒక మెడిసిన్లో వేస్తే అది బాయిల్ అవుతుందంట, అది బాబుకి మెడిసిన్గా ఇస్తారు. ఈరోజు నువ్వు మెడిసిన్ వేసుకోకుండా కింద పడేసావు కదా, అందుకోసం డాడీ ఇంకొక డోస్ వేసుకున్నారు,
దానివల్ల ఆయన హెల్త్ బాగాలేకుండా అయింది అని అసిస్టెంట్ చెప్తాడు. బాబు అర్థం చేసుకుంటాడు. హీరో ఏమో నేను ఇంకొక రూమ్లోకి వెళ్తున్నాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. బాబు ఇదే కరెక్ట్ టైం, నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని మనసులో అనుకుంటాడు. ఇంకో పక్క హీరోయిన్ ఆ మిస్టర్ యూని కలవడానికి వెళ్తూ ఉంటుంది, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడానికి. ఆ రూమ్లో హీరో ఉంటాడు. తను హీరోని చూసి చాలా షాక్ అవుతుంది. హీరో అయితే తనని గుర్తుపట్టలేదు. తనని ఫోర్స్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆ మెడిసిన్ వేసుకున్నాడు కదా, చాలా వామ్గా ఉంటుందేమో, దాని ఎఫెక్ట్ అన్నమాట. అప్పుడు తనకి తన ఫస్ట్ నైటే గుర్తుకొస్తుంది. ఆ రోజు హీరో చాలా యాటిట్యూడ్తో కూర్చొని ఉంటాడు. తను పడుకొని ఉంటుంది. నీ ఫేస్ చూడ్డానికి అస్సలు బాలేదు, చాలా ర్యాషెస్ ఉన్నాయని చెప్పి తనని అంటాడు. అంటే ఆ మెడిసిన్ వల్ల తన ఫేస్ మొత్తం పాడైపోయి ఉంటుంది. తనకి బాధ అనిపించి ఇటువైపు తిరిగి పడుకుంటుంది. కానీ హీరో తనతో నైట్ స్పెండ్ చేస్తాడు, ఎందుకంటే అప్పుడే హీరో హెల్త్ బాగుంటుందని చెప్పుంటారు. నెక్స్ట్ ప్రజెంట్లో చూపిస్తున్నారు, ఇప్పుడు కూడా తనతో నైట్ స్పెండ్ చేసి ఉంటాడు. నెక్స్ట్ షన్ స్నానం చేస్తూ ఉంటుంది. హీరో అనుకుంటాడు, తనని చూస్తుంటే నా వైఫ్ లాగే అనిపిస్తోంది, కానీ తన ఫేస్ మీద చాలా మార్క్స్ ఉన్నాయి కదా, ఈ అమ్మాయి ఫేస్ మీద ఏం లేవు అని ఆలోచిస్తూ ఉంటాడు. తను బయటికి రాగానే హీరో చాలా యాటిట్యూడ్తో తనకి కార్డిస్తాడు. నువ్వు నా నెఫ్యూ అరేంజ్ చేసిన అమ్మాయి అనుకున్నాను అని చెప్తాడు. తనకి చాలా కోపం వస్తుంది. నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పి అరుస్తుంది. అయినా నన్ను గుర్తు కూడా పట్టలేదు కదా అని మనసులో బాధపడుతుంది. తన పర్స్లో నుంచి కొంచెం డబ్బులు తీసి హీరో మొహాన పడేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తను బయటికి వెళ్ళాక నువ్వు అసలు నన్ను గుర్తుపట్టలేదు కదా అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకో పక్క హీరో వాళ్ళ బాబు ఉన్నాడు కదా, ఆ బాబు బయట తిరుగుతూ ఉంటాడు. అసిస్టెంట్ చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, లోపలికి రా అని చెప్పి తీసుకెళ్తాడు. అక్కడేమో తన ట్విన్ బ్రదర్ వెళ్ళుంటాడు కదా, ఆ బాబు చాలా డ్రాయింగ్ వేసి ఉంటాడు. అదంతా ఈ బాబు చూస్తూ ఉంటాడు. హీరో అక్కడికి వచ్చి అసిస్టెంట్తో నా నెఫ్యూ ఎక్కడా అని అడుగుతాడు. మీ నెఫ్యూ ఒక రూమ్ బుక్ చేశాడు షన్తో మాట్లాడడానికి, కానీ ఆ అమ్మాయి రానని చెప్పేసింది, అందుకే ఆ రూమ్ని క్యాన్సిల్ చేశాడు అని చెప్తాడు. యాక్చువల్గా హీరో వాళ్ళ నెఫ్యూ కూడా షన్ని డైరెక్ట్గా ఇంకా చూడలేదు, అందుకే మీటింగ్ అరేంజ్ చేసి ఉంటాడు. ఇంకో పక్క హీరోయిన్ వాళ్ళ బాబు ఇంటికి వచ్చేస్తాడు. వెనకాలే హీరోయిన్ కూడా వస్తుంది. బాబు బాగా డిస్టర్బ్ అయిపోయి ఉంటాడు. వాళ్ళ అమ్మని అడుగుతాడు వాళ్ళ నాన్న గురించి. మీ నాన్న ఒక పెద్ద డెవిల్ అని హీరో గురించి లేనిపోనివన్నీ చెప్తుంది. తనకి ఆల్రెడీ చాలా కోపంగా ఉంటుంది కదా, అందుకే అలా చెప్తుంది. బాబు బాగా డిసప్పాయింట్ అవుతాడు. ఇంకో పక్క అసిస్టెంట్ బాబుకి కోల్డ్గా ఉండడం చూసి హీరోతో చెప్తాడు. వెంటనే హీరో ఇంకొక టాబ్లెట్ వేసుకోబోతుంటే అసిస్టెంట్ ఆపుతాడు. సార్ మీరు ఇలా చేయకండి, ఒకే రోజు ఇన్ని టాబ్లెట్స్ వేసుకోకూడదని డాక్టర్ చెప్పారు కదా అని అంటాడు. సార్ నాకు ఒక విషయం తెలిసింది, షన్ ఫ్యామిలీలో హాట్ రివర్ ఉందంట, అంటే వేడి నీళ్ళు ఉండే ఒక రివర్ అనమాట, న్యాచురల్ గా. అక్కడికి వెళ్ళి బాబుని అందులో దింపామంటే బాబుకి హెల్త్ బాగవుతుంది అని చెప్తాడు. వెంటనే హీరో అక్కడికి బయలుదేరుతాడు. అక్కడ గార్డ్స్ ఉంటారు, ఆపడానికి ట్రై చేస్తారు. హీరో వాళ్ళను బలవంతంగా తోసేసి మరి లోపలికి వెళ్తాడు. అక్కడ గార్డెన్ లో వైట్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇంతకు ముందు హీరో వాళ్ళ ఇంట్లో అవే ఫ్లవర్స్ ని పెట్టుంటుంది. తనకి ఆ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. హీరోకి అదంతా గుర్తుకొస్తుంది. ఇక్కడ ఈ ఫ్లవర్స్ ని ఎవరు పెట్టారబ్బా అని ఆలోచిస్తాడు. హీరో లోపలికి వస్తుంటే ఇంకో పక్క హీరోయిన్ కి విషయం తెలుస్తుంది, ఇలా ఎవరో లోపలికి వస్తున్నారని. తను చాలా కోపంగా బయటకు వస్తుంది. తన వెనకాలే తన బాబు కూడా వస్తూ ఉంటాడు. హీరో మనుషులు హీరోయిన్ తో కూడా గొడవ పడతారు. తను బానే ఫైట్ చేస్తుంది. హీరో అడుగుతాడు, ఈ ఫ్లవర్స్ గురించి నీకెలా తెలుసు అని. నా ఇంట్లోకి బలవంతంగా వచ్చిందే కాక ఫ్లవర్స్ గురించి అడుగుతున్నావా అని అంటుంది. లేదు, నా కొడుక్కి హెల్త్ బాలేదు, ఇక్కడేదో హాట్ రివర్ బాతింగ్ ఉందంట కదా, అందులో నా బాబు నుంచితే హెల్త్ బాగవుతుంది, అందుకే తీసుకొచ్చాను అని చెప్తాడు. ఏంటి నీకు కొడుకున్నాడా అని షాక్ అవుతుంది. అంటే అప్పుడు హీరో వాళ్ళ బ్రదర్ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంటుంటుంది కదా, ఆ అబ్బాయిని హీరో పెంచుకుంటున్నాడు, ఇంకా తనని మ్యారేజ్ కూడా చేసుకొని ఉంటాడు అని తను మనసులో అనుకుంటుంది. సడన్ గా అక్కడికి హీరోయిన్ కొడుకు స్పైడర్ మ్యాన్ గెటప్తో వస్తాడు, కానీ ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకొని ఉంటాడు. ఇంకో పక్క హీరో ఎత్తుకొని ఉంటాడు కదా, ఆ బాబు కూడా హీరోయిన్ గొంతు వింటూ ఉంటాడు, మమ్మీ వచ్చినట్టుంది అని. కానీ తనకి ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకుంటాడు. తనకి ఫ్లాష్ బ్యాక్ లో ఒక సీన్ గుర్తుకొస్తుంది.
తనకి గతం గుర్తుకొచ్చాక హీరోని కలవడానికి, హీరోతో ప్యాచప్ అవ్వడానికి వచ్చుంటుంది. కానీ అప్పుడు హీరో ఒక బేబీని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. అంతేకాకుండా పక్కనే హీరో వాళ్ళ బ్రదర్ వైఫ్ కూడా ఉంటుంది. వాళ్ళిద్దరిని అలా చూసి వాళ్ళు కలిసిపోయారేమో అనుకొని హీరోయిన్ అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటుంది. అదంతా గుర్తు చేసుకొని చాలా బాధపడుతుంది. ఇంకో పక్క హీరో కొడుక్కి బాలేదు కదా, ఆ రివర్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తుంది. నువ్వు నాతో పాటు రా అని చెప్పి హీరోని లోపలికి తీసుకెళ్తుంది. లోపలికి తీసుకెళ్ళాక తను హీరోతో చెప్తుంది, త్వరగా నీ బాబుకి బాతింగ్ చేయించేసి ఆ తర్వాత ఇక్కడ నుండి తీసుకెళ్ళిపో అంటుంది. అప్పుడు హీరో అంటాడు, లేదు నా బాబుకి హెల్త్ ఎక్కువగా బాగాలేదు, డాక్టర్ చెప్పేంత వరకు నేను ఇక్కడ నుండి వెళ్ళలేను. అయినా నువ్వు నా నెఫ్యూని మ్యారేజ్ చేసుకోబోతున్నావు కదా, మనం రిలేషన్సేలే అని అంటాడు. నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తాను అంటాడు. షన్ ఫ్యామిలీకి డబ్బులు ఏమైనా తక్కువయ్యాయి అని నువ్వు అనుకుంటున్నావా అని తను హీరోకి క్లోజ్గా వస్తుంది. హీరో అంత క్లోజ్గా తనని చూసేసరికి వాళ్ళ వైఫే గుర్తుకొస్తూ ఉంటుంది. ఈ అమ్మాయిని చూస్తుంటే నా వైఫ్ లాగే ఉందే అని మనసులో అనుకుంటాడు. నాకు ఆ ఎంగేజ్మెంట్ అంటేనే అస్సలు ఇష్టం లేదు, దాన్ని క్యాన్సిల్ చేయడంలో నువ్వే నాకు హెల్ప్ చేయాలి అని చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో తనకి యాక్సిడెంట్ అయి ఉంటుంది కదా, హీరోనే చేపించుంటాడని తను తప్పుగా అర్థం చేసుకుని ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ లో రివెంజ్ తీర్చుకోవడానికి, అంతేకాదు నువ్వు నాకు బాడీ గార్డ్ లాగా ఉండాలి, నేనేం చెప్తే అది చెయ్యాలి, లేకపోతే నీ కొడుకుకి ట్రీట్మెంట్ ఇక్కడ జరగదు అంటుంది. తను హీరోని బ్లాక్మెయిల్ చేస్తుంది. నువ్వు నా పనులన్నీ చేస్తేనే నీ కొడుకు ఇక్కడ బాగా ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్తుంది. ఇప్పుడు నాకు బాగా ఆకలేస్తుంది, వెళ్ళి వంట చేసుకొనిరా అని అంటుంది. నేను ఒక ప్రిన్స్ని, నన్నే వంట చేయమంటావా అని హీరో అంటాడు. నీ కొడుకు హెల్త్ నీకు ఇంపార్టెంట్ అయితే వెళ్ళి చేసుకొనిరా అంటుంది. ఇంకా చేసేదేం లేక హీరో అక్కడ నుండి వెళ్తాడు. హీరో బాబుని చూడ్డానికి ఆ రివర్ దగ్గరికి వెళ్తాడు. బాబుకి ఇప్పుడు బానే ఉంది, కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తూ ఉంటుంది అని సంతోషపడతాడు. నెక్స్ట్ నేను వెళ్ళి వంట చేయాలి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంటే అసిస్టెంట్ అడుగుతాడు, ఏమైంది సార్, మీరెందుకు వంట చేయాలి అని. లేదు, బాబు ట్రీట్మెంట్ కోసం తను పర్మిషన్ ఇచ్చింది కదా, కానీ ఒక కాంట్రాక్ట్ వేసింది, ఆ కాంట్రాక్ట్ ప్రకారం నేను తనకి బాడీ గార్డ్ గా ఉండి తను చెప్పినట్టు చేయాలి అని చెప్తాడు. నెక్స్ట్ తన కోసం నూడిల్స్ చేసి తీసుకెళ్తాడు. అప్పుడు కూడా యాటిట్యూడ్ చూపిస్తూనే ఉంటాడు. తను అంటుంది, నువ్వు కొంచెం వినయంగా ఇవ్వు అని. ఆ తర్వాత కాంట్రాక్ట్ పేపర్స్ చూపించి ఇందులో సైన్ పెట్టు అంటుంది. ఎందుకు అని హీరో అడుగుతాడు. నాకు నీ మీద నమ్మకం లేదు అని చెప్తుంది. అంటే నీ కొడుక్కి నువ్వు 4 months వరకు బాతింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, అందుకే 4 months వరకు ఈ కాంట్రాక్ట్ ని వేస్తున్నాను అని చెప్తుంది. హీరో కూడా సైన్ చేస్తాడు. తనకి వాళ్ళ నాన్న కాల్ చేసి, మేమందరం గెస్ట్ హౌస్ లో ఉన్నాం, అగ్రిమెంట్ గురించి మాట్లాడాలి, త్వరగా నువ్వు ఇక్కడికి రా అని పిలుస్తారు. నీకు మిస్టర్ లీతో ఎంగేజ్మెంట్ జరగబోతోంది కదా, అతను కూడా ఇక్కడే ఉన్నాడు, మనం మాట్లాడదాం రా అని పిలుస్తారు. నాన్న మీకు తెలుస్తోందా లేదా, ఆ లీ ఫ్యామిలీ అంత మంచిది కాదు, మన హౌస్ మీదకి బాడీ గార్డ్స్ని కూడా పంపించారు అని చెప్తుంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఫస్ట్ నువ్వు ఇక్కడికి రా అని చెప్పి పిలుస్తారు. నువ్వు కూడా నాతో పాటు రావాల్సి ఉంటుంది అని పిలుస్తుంది. హీరో వెళ్ళి కార్లో వెనక సీట్లో కూర్చుంటాడు. ఏంటి వెనక కూర్చున్నావు, నువ్వే కార్ డ్రైవ్ చేయాలి అని చెప్తుంది. ఆ ప్లేస్కి వెళ్ళాక అక్కడ చాలా బురదగా ఉంటుంది. కావాలని హీరో కాలు మీద కాలు పెట్టి కిందకి దిగుతుంది. ఇదంతా హీరోకి చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. అక్కడ ఆ గెస్ట్ హౌస్ కి ఆల్రెడీ వాళ్ళ కజిన్ సిస్టర్ యాన్ వచ్చుంటుంది. అదే హీరోయిన్ కి మెడిసిన్ ఇచ్చుంటుంది కదా, తను వచ్చుంటుంది. వాళ్ళ గ్రాండ్ ఫాదర్తో, గ్రాండ్పా నేను చేసింది తప్పే, అందుకు మీరు నాకు పనిష్మెంట్ ఇచ్చేశారు, ఇంకా నా వల్ల కాదు, నన్ను క్షమించండి అని అడుగుతూ ఉంటుంది. ఇదంతా హీరోయిన్ డోర్ బయట నుంచి వింటూ ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తుంది. తను నా విషయంలో ఏం చేసిందో మీరు మర్చిపోయారా అని అడుగుతుంది. గ్రాండ్పా, అందుకోసం మీరు నాకు పనిష్మెంట్ ఇచ్చేశారు కదా, ఇంకా నా వల్ల కాదు అని అది రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. గ్రాండ్పా కూడా హీరోయిన్ ని రిక్వెస్ట్ చేస్తారు. ఇంకా తను కూడా ఒప్పుకుంటుంది. తను నాతో గొడవ పడాలనుకుంటే ఏదైనా కానీ స్ట్రైట్ గా చేయమని చెప్పండి, ఇలాంటివేవి వద్దు అని హీరోయిన్ వార్నింగ్ ఇస్తుంది. నీకోసం ఇక్కడ కిన్ ఫ్యామిలీ లీ వెయిట్ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి మాట్లాడు అని గ్రాండ్పా అంటారు. అంతలో అక్కడికి కిన్ ఫ్యామిలీ హీరో వస్తాడు. అంకుల్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. హీరోయిన్ వాళ్ళ కజిన్ హీరోని చూసి బాగా అట్రాక్ట్ అవుతుంది.
హీరోకి డ్రింక్స్ ఏదో ఆఫర్ చేస్తుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, అది ఇచ్చే డ్రింక్స్ని తాకండి, అందులో ఏమైనా కలిపేసి ఉంటుంది, ఆ తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్తుంది. ఈ కిన్ ఫ్యామిలీ లీవ్ ఉన్నాడు కదా, వాడు హీరోయిన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు, అంటే జరిగిన దానికి క్షమాపణ అడుగుతూ ఉంటాడు. ఇంకా హీరో కూడా వాళ్ళ ఇంట్లోకి బలవంతంగా వచ్చి ఉంటాడు కదా, దానికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్తాడు. హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్లో ఒక సీన్ గుర్తు చేసుకుంటుంది. తప్పే లేకుండా తనని బాగా కొట్టుంటారు, అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ చేస్తుందన్నమాట. హీరో వాళ్ళ నెఫ్యూని మనుషులతో చెప్పి కొట్టిస్తుంది. వాడేమో అంకుల్ ప్లీజ్ నన్ను కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటాడు. కానీ హీరో పట్టించుకోడు. అక్కడి నుండి వాడిని తీసుకెళ్ళిపోతారు. అసలు హీరోయిన్ వాళ్ళ ఇంట్లోకి హీరో ఎందుకు వెళ్ళాడో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నా బాబుకి ఇలా హెల్త్ బాగాలేదు అని చెప్తాడు. హీరోయిన్ వాళ్ళ కజిన్ మెడిసినే చదివి ఉంటుంది. నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి ముందుకొస్తుంది. అప్పుడు హీరోయిన్, నువ్వేం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, నీ గురించి నాకు బాగా తెలుసు, నాకు నీ మీద నమ్మకం లేదు అని చెప్పి అంటుంది. హీరోకి సైగ చేస్తూ ఉంటుంది. మన ఇద్దరి మధ్య ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్ ఉంది, నువ్వు మళ్ళీ ఇంకొక కాంట్రాక్ట్ని వేసుకోకు అని చెప్తుంది. హీరో వాళ్ళని ఒకటి రిక్వెస్ట్ చేస్తాడు, మీకు చెన్ అని డాక్టర్ ఎవరో తెలుసంట కదా, ఆ డాక్టర్ చూస్తే నా కొడుక్కి హెల్త్ బాగైపోతుంది, అతను ఎక్కడున్నాడో చెప్పండి అని అడుగుతాడు. లేదు చెన్ ఎక్కడున్నాడో మాకు తెలీదు అని వాళ్ళు అంటారు. సరే మీరు నాకు చెన్ ఎక్కడున్నారో చెప్తే మీ ప్రపోజల్కి నేను ఒప్పుకుంటాను అని చెప్పి హీరో అక్కడి నుండి వెళ్తాడు. ప్రపోజల్ అంటే లీని హీరోయిన్కి ఇచ్చి మ్యారేజ్ చేయడం అనమాట. నేను నిన్ను ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయమన్నాను కదా, మరి ఎందుకు ఒప్పుకున్నావని అడుగుతుంది. నాకు ఎక్స్చేంజ్లో డాక్టర్ చెన్ కావాలి, నాకు నా కొడుకు హెల్త్ మాత్రమే ఇంపార్టెంట్ అని హీరో అంటాడు. తను మనసులో అనుకుంటుంది, డాక్టర్ చెన్ ఎక్కడున్నాడో నాకు తెలుసు, కానీ నేను ఇతనితో చెప్పను, చెప్తే నేనే ఇతని వైఫ్ అని తెలిసిపోతుంది అని తను మనసులో అనుకుంటుంది. ఎందుకంటే అతనే తనకి ట్రీట్మెంట్ ఇప్పించుంటాడనమాట. ఇప్పుడైతే హీరో గుర్తుపట్టడం లేదు, కానీ ఆ డాక్టర్ వచ్చి చెప్తే హీరో గుర్తుపట్టేస్తాడు కదా. సర్లే గాని నా మూడ్ ఏం బాలేదు, నువ్వు నా కోసం చాక్లెట్స్ తీసుకురా అని చెప్తుంది. స్టోర్కి వెళ్ళి చూస్తే అక్కడ చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఏది తీసుకోవాలో తెలియక హీరో అన్ని ఫ్లేవర్స్ తీసుకుంటాడు. తనకి తీసుకొచ్చి ఇస్తాడు. తను అందులో తనకిష్టమైన ఫ్లేవర్ మాత్రమే తీసుకుంటుంది. హీరోకి కూడా ఇస్తుంది. అది చూసి హీరో నవ్వుకుంటూ ఉంటాడు. ఎందుకు అలా నవ్వుతున్నావని అడుగుతుంది. ఏం లేదు, నేను ఇంటికి వెళ్ళాక నాకు కావలసిన అమ్మాయి ఇలాగే నాకు చాక్లెట్స్ ఇస్తుంది అని చెప్తాడు. ఆ అమ్మాయి ఎక్కడా అని అడుగుతుంది. తనిప్పుడు తప్పిపోయింది, ఎక్కడుందో తెలియడం లేదు అని చెప్తాడు. నేను నీ పక్కనే ఉన్నా కూడా నువ్వు నన్ను గుర్తుపట్టడం లేదు కదా, అయినా నీ మీద రివెంజ్ తీర్చుకోకుండా నేను వదలను, నువ్వు నాకు యాక్సిడెంట్ అయ్యేలా చేసావు కదా అని మనసులో అనుకుంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళాక క్లీనింగ్ అవన్నీ చేయాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన సామాన్లు కొనుక్కో అని చెప్తుంది. హీరోకి చాలా కోపం వస్తుంది, కానీ ఏం చేయలేడు కదా, తను చెప్పినవన్నీ చేస్తూ ఉంటాడు. హీరో బ్రదర్ వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా, అది హీరోకి కాల్ చేసి నువ్వు ఏమైపోయావు, ఇన్ని రోజులుగా కనిపించడం లేదేంటి, ఎక్కడున్నావని అడుగుతుంది. నేను ఒక పని మీద బయటకు వచ్చాను, ఇప్పట్లో రాలేను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దానికేమో డౌట్గా ఉంటుంది. హీరోయిన్ బాబుని తీసుకొని వెళ్తుంటే బాబు అడుగుతాడు, అమ్మ నేను ఆ హాట్ బాత్ చేయాలనుకుంటున్నాను అని. ఇంకో పక్క హీరో బాబు హీరోతో, నాన్న నాకు మమ్మీ కావాలి అని అడుగుతాడు. నీకున్నది ఒక్క మమ్మీ మాత్రమే, ఇంకెవరిని మమ్మీగా తీసుకురాలేను అని హీరో చెప్తాడు. హీరోయిన్ బాబుని పిలుస్తూ వస్తుంది. ఈ ట్విన్స్ ఏం చేస్తారంటే ఎక్స్చేంజ్ అయిపోతారు. హీరో బాబు హీరోయిన్ దగ్గరకు వస్తాడు. తను తీసుకెళ్లి పడుకోబెడుతుంది. అక్కడ ఒక ర్యాబిట్ బొమ్మ ఉంటుంది. ఇంతకు ముందు హీరోయినే చేసిందని చెప్పి హీరో తనకి ఇచ్చుంటాడు. అది చూసి చాలా ఏడుస్తూ ఉంటాడు. ఏంటంటే హీరో వాళ్ళ బ్రదర్ వైఫ్ ఉంది కదా, దానికి ఒక బాబు ఉంటాడు. ఆ బాబు వచ్చి గొడవ పెట్టుకొని మరి ఆ ర్యాబిట్ బొమ్మని స్పాయిల్ చేసుంటాడు. అదంతా తలుచుకొని ఏడుస్తూ ఉంటాడు. హీరోయిన్ అక్కడికి వచ్చి, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, కానీ నువ్వు ఇది హోంవర్క్ చేసే టైమే కదా, అందుకోసం ఇలా ఏడవచ్చా అని అడుగుతుంది. నేనేం అందుకోసం ఏడవడం లేదు అని చెప్తాడు. నేను హోంవర్క్ చేస్తాను అని చెప్పి హీరోయిన్ వాళ్ళ బాబు హోంవర్క్ని ఈ బాబు రాసేస్తాడనమాట. ఆ బాబు స్టడీస్లో కొంచెం వీక్ అనమాట, మొత్తం కంప్లీట్ చేస్తాడు. ఇంకో బాబేమో ఇంకా ఆ హాట్ వాటర్లోనే ఉంటాడు. అసిస్టెంట్ అక్కడికి వచ్చి బాబుని తీసుకెళ్తాడు. హీరో బాబుని పడుకోమంటాడు. లేదు మీరు స్టోరీ చెప్తేనే నేను పడుకుంటాను అని ఆ బాబు అంటాడు. హీరోకి కొంచెం డౌట్గా ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు హీరో బాబు అలా స్టోరీ అడిగేవాడే కాదు.
హీరో స్టోరీ చెప్పాక ఆ బాబు నిద్రపోతాడు. నెక్స్ట్ డే యాన్ హీరోని కలవడానికి వస్తుంది. హీరో బాబుకి హెల్త్ బాలేదని దానికి ముందే తెలుసు. వాళ్ళు ఎక్స్చేంజ్ అయ్యారని తెలియదు కదా. ఆ బాబు చేయి పట్టుకొని చూస్తే బాబు బాగా హెల్తీగా ఉంటాడు. అదేం చేస్తుందంటే బాబుకి కోల్డ్ ఎక్కువగా ఉంది అని చెప్పి అబద్ధం చెప్పేస్తుంది. ఆ బాబుకి కోపం వచ్చి దాన్ని తిడతాడు. హీరో సైలెంట్గా ఉండమంటాడు. హీరో బాబు చేయి పట్టుకొని చూస్తే బాబుకి ఏం లేదు, హెల్తీగా ఉంటాడు. నువ్వెందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు అని చెప్పి హీరో దాన్ని బయటికి పంపించేస్తాడు. అది బయటికి వెళ్ళిపోయాక హీరో బాబుకి నిజంగానే బాలేదనుకొని మళ్ళీ టాబ్లెట్ వేసుకుంటాడు. ఇది చూసి ఆ బాబు వీళ్ళ రియల్ బాబుని ఎలాగైనా తీసుకురావాలి అని చెప్పి అక్కడ నుండి బయటికి వెళ్తాడు. ఆ కజిన్ ఏమో వాళ్ళ అసిస్టెంట్తో హీరో వాళ్ళ బాబుని ఏదైనా చెయ్యాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా వినేస్తాడు. వెనక నుంచి హీరోయిన్ దగ్గర ఉన్న బాబు వస్తాడు. నువ్వెవరు అని ఇద్దరూ మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరికి ఇంకా సిచ్యువేషన్ అర్థమైపోతుంది. వీళ్ళు ట్విన్స్ అని, అమ్మా నాన్నల్ని మనమే కలపాలని డిసైడ్ అవుతారు. డాడీ నీ కోసం మెడిసిన్ రెడీ చేస్తున్నారు అని చెప్తాడు. అందుకు వాళ్ళిద్దరూ డ్రెస్ మార్చుకోవాలి అని అనుకుంటారు. ఈ కజిన్ ఉంటుంది కదా, అది వీళ్ళని చూసేస్తుంది. వెనకాలే వచ్చి హీరో వాళ్ళ బాబు అనుకొని హీరోయిన్ వాళ్ళ బాబుని స్విమ్మింగ్ పూల్లో పడేస్తుంది. అంతలో హీరోయిన్ అక్కడికి వచ్చి బాబుని సేవ్ చేసి తీసుకెళ్తుంది. ఇంతవరకు కూడా హీరోయిన్ హీరో దగ్గరున్న బాబుని, హీరో హీరోయిన్ దగ్గరున్న బాబుని చూసుకొని ఉండరు. హీరో దగ్గరున్న బాబు ఏం చెప్తాడంటే ఈ ఆంటీ చాలా చెడ్డది, తనే హీరోయిన్ వాళ్ళ బాబుని నీళ్ళల్లోకి తోసేసింది అని చెప్తాడు. హీరోకి హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. నా కొడుకు అబద్ధం చెప్పడని హీరో అంటాడు. అదేమో నిజం ఒప్పుకోవడం లేదు. దాని దగ్గర పనిచేసే వాడిని పిలిచి అడిగితే వాడు జరిగిందంతా చెప్పేస్తాడు. హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. బాబుని లోపలికి పంపించేసి దాని చంప పగలగొడుతుంది. హీరో కూడా దాన్ని బయటికి పంపించేయమంటాడు. అప్పుడు హీరోయిన్ కాలికి ఒక గాయం గుర్తుంటుంది. దాన్ని చూసి హీరోకి ఫ్లాష్ బ్యాక్లో ఒక సీన్ గుర్తుకొస్తుంది. ఏంటంటే హీరో కోసం టీ తీసుకొస్తుంది. హీరోకి అది నచ్చక ఆ టీని విసిరి పడేస్తాడు. ఆ గ్లాస్ పీసెస్ అన్ని తన కాలికి గుచ్చుకొని ఉంటాయి. హీరో కూడా పాపం చాలా బాధపడి ఉంటాడు. ఆ ఇన్సిడెంట్ని గుర్తు చేసుకొని అదే చోట ఆ మార్క్ తనకి ఎలా ఉందబ్బా అని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో మిస్టర్ లీ ఉంటాడు కదా, వాడు హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు. తనేమో రిజెక్ట్ చేసి వెళ్ళిపోతుంది. తను మిస్టర్ బూ అనే అతనికి కాల్ చేసి ఈ కిన్ ఫ్యామిలీ వాళ్ళ డ్రామాలన్నీ చూసి చాలా విసిగిపోయాను, నేను ఒక వెకేషన్కి వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకొని తీసుకెళ్తావా అని అడుగుతుంది. ఖచ్చితంగా వస్తాను అని చెప్పి నెక్స్ట్ డే వస్తాడనమాట తీసుకెళ్ళడానికి. ఇతను మిస్టర్ బూ హీరోయిన్ ఫ్రెండ్, తనని లవ్ చేస్తూ ఉంటాడు ఆన్ సైడ్గా. నువ్వు నాతో ఇలా వెకేషన్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తాడు. అంతలో సర్వెంట్ కాల్ చేసి బాబుకి హెల్త్ బాగాలేదు, ఫీవర్ వస్తోంది అని చెప్తుంది. ఇప్పుడు నేను నీతో పాటు వెకేషన్కి రాలేను, బాబుకి హెల్త్ బాగాలేదు, ఫీవర్గా ఉంది, ఇంకొక రోజు ఎప్పుడైనా వెళ్దామా అని అడుగుతుంది. స్విమ్మింగ్ పూల్లో పడిపోవడం వల్ల బాబుకి ఫీవర్ ఎక్కువగా వచ్చేసింది అని చెప్తుంది. నేను నీతో పాటు వెకేషన్కి రావాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అని చెప్పి ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. కావాలంటే బాబుని కూడా మనతో పాటు తీసుకెళ్దామా అని అడుగుతాడు. నేను ఇంటికి వెళ్ళి బాబుని చూశాక డిసైడ్ అవుతాను అని చెప్తుంది. ఇదంతా ఆ ఇద్దరు పిల్లలు కలిసే ప్లాన్ చేసుంటారు. వాళ్ళమ్మ ఇలా ఎవరితోనో డేటింగ్కి వెళ్తోంది అని తెలిసి ఇలా చేసుంటారు. తను బాబుని కూడా తనతో పాటే వెకేషన్కి తీసుకెళ్తుంది. ఇంకో పక్క హీరో అలీ ఇద్దరు హీరోయిన్ని ఫాలో అవుతూ వస్తారు. తను చూసేస్తుంది. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు, నా నెఫ్యూకి నీకు మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ని క్లియర్ చేయడానికే వచ్చాను అని చెప్తాడు. అంతలో అక్కడికి మిస్టర్ బూ కూడా వస్తాడు. హీరోయిన్ అయితే చాలా కోప్పడుతూ ఉంటుంది. నేను నీతో కొంచెం మాట్లాడాలి, కార్లో కూర్చో అని చెప్పి హీరో పిలుస్తాడు. తను వెళ్ళి కూర్చుంటుంది. కూర్చున్నప్పటి నుంచి అరుస్తూనే ఉంటుంది. హీరో తనని కంట్రోల్ చేయలేక కార్ ఫాస్ట్గా స్టార్ట్ చేసి తీసుకెళ్ళిపోతాడు. వెనక నుంచి లీ ఒక పక్క అరుస్తూ ఉంటాడు. నువ్వు ఇంత ఫాస్ట్గా ఎందుకు డ్రైవ్ చేస్తున్నావు? వెదర్ అసలు ఏం బాలేదు, ఇంత ఫాస్ట్గా డ్రైవ్ చేయడం కరెక్ట్ కాదు, నువ్వు నాకివ్వు, నేను డ్రైవ్ చేస్తాను అని అంటుంది. తను డ్రైవ్ చేస్తుంటే కార్లో డీజిల్ కాస్త అయిపోతుంది. కార్ ఆగిపోతుంది. తనైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే బాబు అక్కడ ఉన్నాడు కదా. బాగా వర్షం కూడా పడుతోంది. మనం ఒక హోటల్లో స్టే చేయడం కరెక్ట్ అని చెప్పి ఇద్దరు కలిసి ఒక హోటల్కి వెళ్తారు. అక్కడ హీరో దగ్గర డబ్బులు ఉండవు, తనే పే చేస్తుంది. మేమిద్దరం కపుల్స్ అని చెప్తారు. ఒక రూమ్ బుక్ చేసుకుంటారు.
ఇంకో పక్క ఈ బూ ఉన్నాడు కదా, అతను లీ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. బూ బాబుతో చెప్తాడు, నువ్వేం టెన్షన్ పడద్దు, మమ్మీ దగ్గరికి త్వరగా వెళ్ళిపోదాంలే అని అంటాడు. నేనేం టెన్షన్ పడడం లేదు, మమ్మీ డాడీతోనే ఉంది కదా అని అనేస్తాడు. వాడికి డౌట్ వచ్చేస్తుంది, ఏంటి ఒక బాడీ గార్డ్ మీ డాడీనా అని షాక్లో అడుగుతాడు. హీరో కోసం ఒక షర్ట్ తెచ్చుకుంటాడు. తను ఆ షర్ట్ నాకు కావాలి అని అడుగుతుంది. లేదు, ఇది బాయ్స్ వేసుకునేది, నీకెందుకు అని అడుగుతాడు. లేదు, నాకు ఇప్పుడు చాలా అవసరం అని చెప్పి తను లాక్కొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. స్నానం చేసి బయటకు వచ్చాక హీరో బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. చెప్పడం మర్చిపోయాను, హాట్ వాటర్ మొత్తం నేనే యూజ్ చేసుకున్నాను అని చెప్తుంది. హీరో స్నానం చేసి బయటకు వస్తాడు. తను హీరోని అలాగే చూస్తూ ఉంటుంది, బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అస్సలు మారలేదని చెప్పి అలాగే చూస్తూ ఉంటుంది. ఎందుకు అలా చూస్తున్నావని హీరో అడుగుతాడు. ఏం లేదు, నీ చెస్ట్ దగ్గర ఒక మార్క్ ఉంది కదా, అది చూడడానికి చాలా అగ్లీగా ఉంది అని అంటుంది. తను హీరోని వీడియో తీస్తూ ఉంటుంది. హీరోకి కోపం వచ్చి లాక్కోవడానికి ట్రై చేస్తాడు. తను హీరో మీద కాలు వేస్తుంది. హీరో కాలు పట్టుకొని తనని ఇప్పుడు వీడియో తీస్తూ ఉంటాడు. తను ఫోన్ లాక్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఈ గొడవలో ఇద్దరు బాగా క్లోజ్గా వస్తారనమాట. వాళ్ళకి తెలియకుండానే తర్వాత దూరం అవుతారు. తను ఫోన్ తీసుకొని పాస్వర్డ్ ఏంటో చెప్పు అని అడుగుతుంది. హీరో ఒక నెంబర్ చెప్తాడు. తను ఫ్లాష్ బ్యాక్లో ఆలోచిస్తుంది. ఏంటంటే గ్రాండ్మా ఒకసారి వీళ్ళిద్దరిని ఫొటోస్ తీస్తూ ఉంటారు. తను ఆ ఫొటోస్ చూడడానికి హీరోని పాస్వర్డ్ అడిగినప్పుడు చాలా కష్టంగా చెప్పుంటాడనమాట. అప్పుడు గ్రాండ్మా చెప్తారు, చాలా ఈజీ పాస్వర్డ్ని తననే క్రియేట్ చేసుకొనివ్వు అని. తను అప్పుడు క్రియేట్ చేసిన పాస్వర్డే హీరో ఇప్పటిదాకా యూజ్ చేస్తున్నాడు. ఆ విషయం తెలిసి తను చాలా ఫీల్ అవుతుంది. నైట్ అంతా తను హీరో షర్ట్ పట్టుకొని నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో లేచాక చూస్తాడు. ఏంటి అమ్మాయి నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తోందో ఏంటో అని అనుకుంటాడు. హీరో బయటికి వెళ్ళిపోతాడు. వచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకొని వస్తాడు. తనేమో డ్రెస్ మార్చుకుంటూ ఉంటుంది. హీరో డోర్ కొట్టకుండా డోర్ ఓపెన్ చేస్తాడు. తనకి కోపం వచ్చి, నీకు కొంచెం కూడా మేనస్ లేదా అని అరుస్తుంది. నైట్ అంతా నన్ను పట్టుకొని పడుకున్నావు, అప్పుడు లేదా నీకు మేనస్ అని హీరో అడుగుతాడు. నీకోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను అని చెప్తాడు. తనేమో తినడం స్టార్ట్ చేసేసింది. హలో, అందులో నాకు కూడా ఉంది అని హీరో చెప్తాడు. నువ్వు ఇందులో షుగర్ వేసుకొనే తాగుతావు కదా అని తను అంటుంది. నేను షుగర్ వేసుకొనే తాగుతానని నీకెలా తెలుసు అని అడుగుతాడు. లేదు, నీ పర్సనాలిటీ చూస్తేనే తెలుస్తోంది అని చెప్తుంది. అప్పుడు హీరోకి వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ కాల్ చేస్తుంది. హీరోయిన్ చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. కార్లో హీరోని అడుగుతుంది, ఇప్పుడు కాల్ చేసింది నీ వైఫేనా, ఆ బాబు నీ వైఫ్ కొడుకేనా అని అడుగుతుంది. నువ్వేమైనా జెలస్గా ఫీల్ అవుతున్నావా అని హీరో అడుగుతాడు. తనకి కోపం వచ్చేసి హీరో చేయి కొరికేస్తుంది. వీళ్ళ గొడవలో ఆ కార్ డ్రైవర్ ఏం చేస్తాడంటే సడన్గా బ్రేక్ వేస్తాడు. హీరోయిన్ ముందుకు వెళ్ళి బాదుకుంటుంది. తన తలకి దెబ్బ తగులుతుంది. హీరోకి కోపం వచ్చేసి, ఫస్ట్ నువ్వు కార్ నుంచి కిందకి దిగు అని అరుస్తాడు. తనని అంటున్నాడేమో అని తను దిగేసరికి హీరో నువ్వెక్కడికి వెళ్తున్నావని అరుస్తాడు. హీరో కిందకి వెళ్ళి ఆ డ్రైవర్ని కొట్టి బయటికి పంపించేస్తాడు. నువ్వు ఓకే కదా, బాగానే ఉన్నావు కదా అని అడుగుతాడు. ఫస్ట్ కార్ పోనీ అని తను ఎలాగో ఇంటికి వచ్చేస్తారు. తను కార్ దిగగానే తనకి కాళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎదురుగా హీరో వాళ్ళ బాబు వస్తూ ఉంటాడు. ఎక్కడ వాళ్ళ మమ్మీ చూసేస్తుందేమోనని ఫేస్ని దాచిపెట్టుకుంటాడు. ఏంటి ఈ బాబు నా కొడుకులాగే ఉన్నాడే అని తను మనసులో అనుకుంటుంది. బాబు అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. తను కళ్ళు తిరిగి పడిపోబోతుంటే హీరో ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తాడు. లోపల ఆల్రెడీ హీరోయిన్ వాళ్ళ బాబు స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్లో ఉంటాడు. మమ్మీకి ఏమైందని అడుగుతాడు. ఏం లేదు, కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తాడు. మిస్టర్ బూ హీరోయిన్కి కాల్ చేసి నైట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతాడు. వర్షం బాగా పడింది కదా, హోటల్లో స్టే చేశాను అని చెప్తుంది. నేను మిస్టర్ బూతో రిలేషన్షిప్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను అని హీరోతో చెప్తుంది. నువ్వు నన్ను జెలస్ చేయడానికే అలా మాట్లాడుతున్నావు కదా అని అడుగుతాడు. ఎందుకు అలా అంటున్నావు అని అడుగుతుంది. ఏం లేదు, నైట్ అంతా నన్ను పట్టుకొని మరీ పడుకున్నావు, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావని హీరో అంటాడు. తనకి కోపం వచ్చి హీరోని రూమ్ నుంచి బయటికి పంపించేస్తుంది. నెక్స్ట్ డే హీరోయిన్ బాబుని స్కూల్కి తీసుకెళ్తుంది. వాళ్ళ టీచర్ మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి లోపలికి తీసుకెళ్తారు. మీ బాబు సరిగ్గా చదవడమే లేదు, అంతేకాదు మిగతా పిల్లల్ని బాగా కొడుతున్నాడు, వాళ్ళ పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, నాకు తెలిసి మీరు సింగిల్ పేరెంట్ అవ్వడం వల్లే ఇలా పెరుగుతున్నాడని మాట్లాడుతుంది. హీరోయిన్కి బాగా కోపం వచ్చేస్తుంది. అలాంటిదేం లేదు,
నా బాబు ఇక మీదట సరిగ్గా చదువుతాడు అని చెప్పేసి తను బయటకు వస్తుంది. అదే ఆలోచిస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. మిస్టర్ బూ ఉంటాడు కదా, అతను హీరోయిన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. డాక్టర్ చెక్ చేశాక తను బాగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్తారు. హీరో హీరోయిన్తో నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నా బాబుకి ట్యూషన్ చెప్పే టీచర్తో నేను మాట్లాడతాను, నీ బాబుని కూడా అక్కడే పంపించు అని చెప్తాడు. ఆ ట్యూషన్ టీచర్ వీళ్ళిద్దరిని గుర్తుపట్టేస్తారు. వీళ్ళేంటి ఒకేలాగా ఉన్నారు, ట్విన్సా అని. మీరు ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పకండి, మా అమ్మ నాన్న దూరంగా ఉంటున్నారు, వాళ్ళని కలపడానికే మేము ఇలా చేస్తున్నాము అని పిల్లలు చెప్తారు. ఆ టీచర్ కూడా అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ హీరోయిన్ వాళ్ళ బాబు వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ వెళ్తుంటే హీరో కనిపిస్తాడు. అమ్మ కోసం వెళ్తున్నాను అని చెప్తాడు. హీరో చేయి పట్టుకొని తీసుకెళ్తాడు. ఈ కజిన్ ఉంటుంది కదా, అది హీరో తాగే డ్రింక్స్ లో ఏదో కలిపేస్తుంది. ఆ డ్రింక్స్ తాగాక హీరోకి ఒకలాగా ఉంటుంది. ఆ తర్వాత హీరో దగ్గరకు వచ్చి సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నువ్వే కదా ఆ డ్రింక్స్ లో ఏదో కలిపావని హీరో అడుగుతాడు. నేనేం చేయలేదు అని చెప్తుంది. అంతలో బాబు అక్కడికి వచ్చి తన హ్యాండ్ బ్యాగ్ ని కింద పడేస్తాడు. అందులో మెడిసిన్ ఉంటుంది. హీరో ఆ మెడిసిన్ చూసేస్తాడు. అది ఎక్కడ బాబుని కొడుతుందేమోనని హీరో బాబుని ఎత్తుకొని అక్కడ నుండి తీసుకెళ్లిపోతాడు. అంతలో హీరోయిన్ అక్కడికి వచ్చి హీరోని కొడుతుంది. నా కొడుకుని ఏం చేస్తున్నావు అని చెప్పి అరుస్తుంది. అమ్మ అతనేం చేయలేదు, ఇంకా చెప్పాలంటే నన్ను సేవ్ చేశాడు అని బాబు చెప్తాడు. నువ్వు చదువుకోకుండా అక్కడ ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు, వెళ్ళి చదువుకో అని చెప్పి బాబుని తిట్టి పంపించేస్తుంది. మళ్ళీ హీరోని చాలా గట్టిగా కొడుతుంది. హీరో చెస్ట్ నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇదంతా నీ కజిన్ వల్లే జరిగింది అని హీరో అంటాడు. హీరో ఇంకా కంట్రోల్ చేసుకోలేక తనని కిస్ చేస్తాడు. తను మళ్ళీ కొడుతుంది. హీరో కళ్ళు తిరిగి పడిపోతాడు. తను బెడ్ మీద పడుకోబెడుతుంది. ఫీవర్ ఎంతుందా అని చెక్ చేస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. వెంటనే తను తన మాస్టర్ చన్కి కాల్ చేస్తుంది. అతను హీరోని చూసి అసలు ఏం జరిగిందో చెప్పేస్తాడు. అతని బ్లడ్తో ఏదో మెడిసిన్ రెడీ చేస్తున్నాడు, అది కూడా ఒక బేబీని వామ్గా ఉంచడం కోసం అని చెప్తాడు. ఇలాంటివన్నీ బయటికి చెప్తే ఈ మెడికల్ ఫీల్డ్ నుంచే నన్ను బయటికి పంపించేస్తారు అని చెప్తాడు. మీరేం భయపడకండి, నేను ఎవరితోనూ చెప్పను అంటుంది. హీరోకి ఏదో మెడిసిన్ చెప్తాడు. ఆ మెడిసిన్ రెడీ చేసి తను వేస్తుంది. ఆ తర్వాత హీరో లేస్తాడు. యాక్చువల్గా హీరోయిన్ని కూడా అతనే కాపాడుంటాడు. కానీ ఇప్పుడు ఎవరికి తెలియకుండా ఒక ప్లేస్లో ఉంటాడు. హీరో వాళ్ళ బ్రదర్ వైఫ్ ఉంటుంది కదా, అది హీరో నెంబర్కి కాల్ చేస్తుంది. హీరోయిన్ అటెండ్ చేసేసరికి మీరెవరు అని అడుగుతుంది. లేదు, ఆయన పడుకొని ఉన్నారు అని చెప్పి హీరోయిన్ కాల్ కట్ చేస్తుంది. దీనికేమో డౌట్ వచ్చేస్తుంది. తను హీరోకి మెడిసిన్ వేస్తూ ఉంటుంది. హీరో కల్లో హీరోయినే కనిపిస్తుంది. హీరో తన పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. తనకి కోపం వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ని హీరో మీదే పడేస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావని హీరో లేస్తాడు. నువ్వేం చేస్తున్నావు, నేను మెడిసిన్ వేశాను అని చెప్తుంది. అవును, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, నువ్వు ఎలాంటి మెడిసిన్ నాకు వేసావని అడుగుతాడు. అది ఏం లేదు, నేను మెడిసిన్ గురించి చదివాను అని చెప్తుంది. అబద్ధం చెప్పొద్దు, నువ్వు డాక్టర్ చన్కి కాల్ చేసి అడిగావు కదా అని అంటాడు. లేదు, ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన నెంబర్ కూడా నా దగ్గర లేదు అని చెప్తుంది. నువ్వు నిజం చెప్పు అని మళ్ళీ అడుగుతాడు. తనేమో చెప్పడం లేదు. నీ వైఫ్ నీ కోసం కాల్ చేసింది, చేసి మాట్లాడు, నీ మీద డౌట్ వచ్చినట్టుంది అని తను అంటుంది. నా వైఫా, నువ్వు నా మీద జెలస్గా ఫీల్ అవుతున్నావు కదా అని హీరో అంటాడు. అలాంటిదేం లేదు అని చెప్పి తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈ కజిన్ ఉంటుంది కదా, అది హీరో వాళ్ళ నెఫ్యూతోనే నైట్ స్పెండ్ చేసి ఉంటుంది. ఇదంతా అసిస్టెంట్ చూసి దాన్ని హీరో దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు దాని హ్యాండ్ బ్యాగ్లో ఉండే మెడిసిన్ తీసి దానికే తాగించమంటాడు. అదేమో హీరో కాళ్ళు పట్టుకొని మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. వాడొక పక్క నువ్వు నాతోనూ ఉండి నా అంకుల్తోనూ నైట్ స్పెండ్ చేసావా అని అడుగుతాడు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. అదేమో ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. దాని ఒళ్ళంతా ర్యాషెస్ లాగా వచ్చేస్తాయి. అవన్నీ ఇంతకుముందు హీరోయిన్ ఒళ్ళంతా ఉండుంటాయి. హీరో అదంతా చూసి చాలా షాక్ అవుతాడు. ఏంటి ఇవంతా అని అనుకుంటాడు. అంటే ఇలాగే నా వైఫ్కి కూడా ఎవరో మెడిసిన్ ఇచ్చినట్టున్నారే అని అనుకుంటాడు. అది కంట్రోల్ చేసుకోలేక వదలకుండా డ్రైవర్ని కిస్ చేస్తూనే ఉంటుంది. ఇదంతా గ్రాండ్పా చూసి దాని మీద చాలా కోప్పడతారు. నెక్స్ట్ సీన్లో బాబు ఎగ్జామ్స్ అయిపోయాక పేపర్స్ తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తాడు. వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఎక్స్చేంజ్ అయిపోయి ఉంటారు. మంచి మార్క్స్ తెచ్చుకున్నాడని తను చాలా సంతోషపడుతుంది. నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకున్నావు కదా, నీకేం కావాలో చెప్పు అని అడుగుతుంది. ఆ ర్యాబిట్ బన్నీ కావాలి అని అడుగుతాడు. సరే నీకోసం తెప్పిస్తాను అని చెప్తుంది. అలాంటి టాయే సేమ్ హీరో వాళ్ళ బాబు కోసం కూడా
తెప్పిస్తుంది. అది తీసుకెళ్ళి హీరోకి ఇస్తుంది. ఆ టాయ్ చూశాక హీరోకి ఫ్లాష్ బ్యాక్లో ఒక సీనే గుర్తుకొస్తుంది. ఇంతకుముందు హీరోయిన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ ర్యాబిట్ బన్నీని తన చేత్తోనే అల్లుంటుంది. అదంతా హీరోకి గుర్తుకొచ్చి ఈ టాయ్ నీకు ఎక్కడిది అని అడుగుతాడు. ఒక చిన్న టాయే కదా, అంత మాత్రానికే ఇంత ఓవర్గా ఎందుకు రియాక్ట్ అవుతున్నావని అరుస్తుంది. హీరో ఆ కజిన్ గురించి, ఆ కజిన్ ఎవరికో మెడిసిన్ ఇచ్చుంటుంది కదా, ఆ మెడిసిన్ గురించి డీటెయిల్స్ అడుగుతాడు. తను నాకేం తెలీదు అని చెప్తుంది. చూడు నీకు తెలుసు, నిజం చెప్పు అని మళ్ళీ అడుగుతాడు. తను అసలు చెప్పడమే లేదు, నవ్వుతూ ఉంటుంది. హీరోకి చాలా కోపం వస్తుంది. నువ్వు ఇంకొక 3 డేస్లో నిజం చెప్పలేదే అనుకో, నీకు నా నెఫ్యూతో మ్యారేజ్ జరిపిస్తాను అని చెప్పి బెదిరిస్తాడు. ఇంకో పక్క పిల్లలిద్దరూ DNA టెస్ట్ కోసం ఇచ్చుంటారేమో, ఆ రిపోర్ట్స్ వచ్చుంటాయి. రిపోర్ట్స్లో పాజిటివ్ అని ఉంటుంది. వాళ్ళు చాలా సంతోషపడతారు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఒక్కతే కూర్చొని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎన్ని రోజులు నాతో ఉన్నావు కానీ నన్ను గుర్తుపట్టడం లేదే అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. తన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. నీ సీక్రెట్ ఏంటో నాకు తెలుసు, అది ఎవరికి చెప్పకుండా ఉండాలా అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. నీకు ట్విన్స్ అని కూడా నాకు తెలుసు అని చెప్తాడు. తను చాలా ఫీల్ అవుతుంది. ఇంకో పక్క హీరో సూన్ అని అతని ఫ్రెండ్కి కాల్ చేసి ఇలా ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను, తను ఎక్కడుందో తెలుసుకో అని చెప్పి చెప్తాడు. నువ్వు ఒక అమ్మాయి ఫోటో పంపిస్తున్నావా అని చెప్పి అతను చాలా షాక్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళ బాబు ప్రోగ్రెస్ రిపోర్ట్ని చూస్తూ ఉంటుంది. ఎగ్జామ్ పేపర్స్ ఇంటికి పంపించుంటారు కదా, అందులో రైటింగ్ వేరేగా ఉంటుంది. తనకి డౌట్ వచ్చేస్తుంది. నిజం చెప్పు, ఈ ఎగ్జామ్స్ అన్నీ నువ్వే రాసావా అని అడుగుతుంది. అవును నేనే రాశాను అని చెప్తాడు. అయితే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు అంటుంది. ఆ బాబు ఆన్సర్ చెప్పలేకపోతాడు. ఇప్పటికైనా నిజం చెప్తావా అని అడుగుతుంది. అది కాదు, నా బదులు వేరే వాళ్ళు రాశారు అని చెప్తాడు. ఎవరు, ఆ కిన్ వాళ్ళ సన్నేనా అని అడుగుతుంది. అవును అని చెప్తాడు. తనకి చాలా కోపం వచ్చేస్తుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఒక పార్టీకి వెళ్ళుంటుంది. ఆ పార్టీ అయిపోయాక బయటికి వచ్చేటప్పుడు వాళ్ళ సిస్టర్ కావాలనే తన మీద ఏదో స్ప్రే చేస్తుంది. ఆ స్ప్రే వల్ల తను కళ్ళు తిరిగి పడిపోబోతుంటే హీరో వచ్చి పట్టుకుంటాడు. తనని ఇంటికి తీసుకెళ్తాడు. తనకి ఒకలాగా అయిపోతూ ఉంటుంది. హీరో తనని హాట్ బాత్లో వదులుతాడు. తను స్నానం చేస్తూ ఉంటుంది. నువ్వు బయటికి వెళ్ళు అంటుంది. మళ్ళీ హీరో వస్తాడు. ఆ అమ్మాయి గురించే అడుగుతాడు. నీకు నా వైఫ్ గురించి ఏమైనా తెలుసా అని అడుగుతాడు. ఇప్పుడు తెలుసుకొని మాత్రం ఏం చేస్తావు, ఆ అమ్మాయికి మ్యారేజ్ కూడా అయిపోయింది అని చెప్పి తను చాలా ఎమోషనల్ అవుతుంది. హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ హీరోయిన్ కొడుకు స్టెప్స్ దిగి వస్తుంటే కాల్ స్లిప్ అయి కింద పడిపోతాడు. కరెక్ట్గా హీరోయిన్ కూడా అక్కడికి వస్తుంది. బాబుని చూసేస్తుంది. అచ్చం నా కొడుకులాగే ఉన్నాడే అని అనుకుంటుంది. ఇక్కడ ఎవరో లిక్విడ్ వేశారు, అందుకే బాబు కింద పడిపోయాడని తను ఎంత చెప్పినా హీరో వినిపించుకోడు. మళ్ళీ వాళ్ళు హీరోయిన్ బాబుతో చాలా హ్యాపీగా ఉంటుంది. హీరోకి బాబు కొత్తగా అనిపిస్తూ ఉంటాడు. నెక్స్ట్ అసిస్టెంట్ వచ్చి ఇలా మెయిడ్ కావాలనే లిక్విడ్ని అక్కడ పడేసింది అని చెప్తాడు. ఇదంతా ఎవరు చేయించారంటే హీరో వాళ్ళ బ్రదర్ వైఫ్ ఉంది కదా మియా, తనే చేయించుంటుంది. హీరో తనని పిలిపించి చాలా అరుస్తాడు. హీరో దాన్ని తిట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడు. అది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వస్తుంది. హీరో బాబుని కిడ్నాప్ చేయాలనుకొని హీరోయిన్ బాబుని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతుంది. హీరోయిన్ బాబు కోసం చాలా వెతుకుతూ ఉంటుంది. హీరోతో కూడా గొడవ పడుతుంది. అప్పుడు హీరో బాబు ఉంటాడు కదా, ఆ బాబు DNA రిపోర్ట్స్ని తీసుకొచ్చి మేమిద్దరం మీ పిల్లలమే అని చెప్తాడు. తను హీరో బాబుని చూసి చాలా షాక్ అవుతుంది. అది బాబుని అరుస్తూ ఉంటుంది. నన్ను కాపాడడానికి మా మమ్మీ వస్తుంది, అలాగే మా డాడీ కూడా వస్తాడు అని బాబు చెప్తాడు. మీ మమ్మీ ఇంకా ఎక్కడుంది, దాన్ని ఎప్పుడో చంపేశాను కదా అని అంటుంది. కరెక్ట్గా అక్కడికి హీరోయిన్ వచ్చి దాన్ని బాగా కొడుతుంది. హీరో వచ్చి ఆపుతాడు. నిన్ను నా అన్న కోసమే మా ఇంట్లో ఉంచుకున్నాను, కానీ నువ్వు నా కొడుకునే కిడ్నాప్ చేస్తావా అని హీరో చాలా కోప్పడతాడు. హీరో బాబుని చూసి నువ్వు కూడా నా కొడుకువే కదా అని చాలా సంతోషపడతాడు. తను బాబుని దగ్గరికి తీసుకుంటుంది. ఇంకొక బాబు, నేను మమ్మీ వాళ్ళతో నిజం మొత్తం చెప్పేశాను, వాళ్ళకి మనమిద్దరం ట్విన్స్ అని తెలిసిపోయిందని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ తన 2 పిల్లలతో చాలా హ్యాపీగా ఉంటుంది. తనకి ముందే తెలుసు అనమాట ట్విన్స్ అని, కానీ వాళ్ళ నాన్న ఒక బేబీ చనిపోయారని చెప్పుంటారు. అప్పుడు చాలా ఏడ్చుంటుంది. అసలు నమ్మనే నమ్మలేదు, కానీ ఆ తర్వాత నెమ్మదిగా నమ్మేసి ఉంటుంది.
ఇప్పుడు హీరో బయట మోకాళ్ళ మీద నిలబడి మరి క్షమాపణ అడుగుతూ ఉంటాడు. పిల్లలిద్దరూ వాళ్ళమ్మను ఒప్పించి బయటికి తీసుకొస్తారు. అప్పుడు కూడా తను క్షమించడం లేదు. ఆ తర్వాత తను హీరోని క్షమించేస్తుంది. హీరో తనకి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. ఇలాంటి ఒక హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీని కంప్లీట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. టాటా బాయ్.